బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. కొత్తగూడ మండలం రేణ్యతండా చుట్టూ పక్కల పులి తిరుగుతుంది. ఊటాయి జగ్గన్నగూడెం అడవిలో తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో రేణ్యతండా వాసులు భయాందోళన చెందుతున్నారు. చౌకిబాట అటవీ ప్రాంతం రాంపూర్ లింగాల కర్ణఘండి వైపు వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. రాత్రి వేళలో బయట తిరగవద్దని అధికారులు చెబుతున్నారు. 2025 జనవరి 1న పునుగొండ్ల అటవీలో పులి ట్రాప్ కెమెరాకు చిక్కింది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ మహబూబాబాద్ అడవుల్లో పులి సంచారం కలకలం రేపుతుంది. మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. కొత్తగూడ మండలం రేణ్యతండా చుట్టుపక్కల పులి తిరుగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. లక్ష్మి, మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారంతో అక్కడ స్థానిక ప్రజలంతా కూడా కంటి మీద కునుకు లేని పరిస్థితి. 2 రోజులుగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆ పులి అడుగులను గుర్తించి స్థానిక ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఈ రోజు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించడం వల్ల రేణ్యతండాతో పాటు అటు ఊటాయి జగ్గన్నగూడెం అడవి ప్రాంతంలో ప్రజలైతే అందరూ కూడా ఆందోళన పరిస్థితి ఉన్నారు. అయితే అటు పోలీసులు ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే స్థానిక ప్రజలను అవేర్నెస్ చేశారు. అత్యవసరం అయితే తప్ప వ్యవసాయ పనుల నిమిత్తం కూడా ఒక్కొక్కరుగా ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ పులి జాడ ఎవరు కనిపించినా వెంటనే 100 కానీ స్థానిక అధికారులకు తెలియచేయాలని చెప్పారు. దీంతో అయితే అటు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇటు పెద్ద పులి సంచారం అయితే ఇటు వరంగల్ జిల్లాలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లిలో ఇటు కాళేశ్వరం అటవీ ప్రాంతంలో నుంచి ఇటు ములుగు మీదుగా ఇటు కొత్తగూడ అడవుల్లోకి వచ్చినట్లయితే వాళ్ళు చెప్తున్నారు. ఇటు చౌకిబాట ప్రాంతం అయినటువంటి రాంపూర్ లింగాల కర్ణగుడి వైపు ఈ యొక్క పెద్ద పులి సంచారం కొనసాగుతుందని అయితే తెలిసింది. అయితే అది గోదావరి తీర ప్రాంతం మీదుగా అటు ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్తుందా లేదంటే తిరిగి ఇటు భద్రాచలం మీదుగా ఇటు లోపలికి మళ్ళీ వస్తుందా అనేది మాత్రం చూస్తున్నారు. ఇటు ప్రస్తుతం పులి అడుగులకు సంబంధించి ఆనవాళ్ళు అయితే అటు కర్ణగుడి మీదుగా కర్లాయి అటు పురం వైపుగా ఉన్నాయని చెప్పేసి అటు బీట్ ఆఫీసర్లు ఐడెంటిఫై చేశారు. అదే సరిగ్గా ఏడాది క్రితం కూడా ఇదే ప్రాంతంలో పెద్ద పులి ఈ అడవి ప్రాంతంలో తిరిగినట్టు తెలుస్తుంది వరలక్ష్మి. మొత్తానికైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.